నమస్తే, నేను మీ హరీషా. విశాఖలో కాగ్నిజెంట్, ఢిల్లీ హైకోర్టులో పవన్ పిటిషన్, రేవంత్తో అఖిలేష్ భేటీ, మేడారం పనులపై మంత్రి ఫైర్, దూకుడు పెంచిన కవిత, అల్లూరు జిల్లాలో రోడ్ టెర్రర్, ఉప్పల్ మ్యాచ్ కు భారీ ఏర్పాట్లు, జనగణనకు 11,718 కోట్లు, కర్ణాటకలో డిన్నర్ పాలిటిక్స్, వినేష్ ఫోగాట్ యూటర్న్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ చంద్రబాబు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వ సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం నాలెడ్జ్ సిటీగా మారబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా తయారు చేస్తామని చెప్పారు. ఒక విజన్తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని, ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కాగ్నిజెంట్ సంస్థలు చెన్నై, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్కతాలో మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా విశాఖ కేంద్రంగా మారబోతోందన్నారు. విశాఖకు మరో ఐటీ కంపెనీ వచ్చింది. రుషికొండ ఐటీ పార్క్ లోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కాగ్నిజెంట్ కు సంబంధించి కాపులుపాడులో 22.19 ఎకరాల భూమి కేటాయించగా 1,583 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ టెక్నాలజీ సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్రలో నిర్మితమవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కామర్స్, సోషల్ మీడియాలో ఏఐ డీఫేక్ల ముప్పు నుంచి తన పర్సనాలిటీ రైట్స్ ను కాపాడాలని కోరుతూ పవన్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఆ లింకులను 7 రోజులలోపు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వరల్డ్ కప్ సాధించిన బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీం సభ్యులు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో క్రికెటర్లు కోచ్ తో సమావేశమయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారులను పవన్ అభినందించారు. ఒక్కో క్రికెటర్ కు ప్రోత్సాహకంగా 5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్లు ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటించింది. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి పదార్థాల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాష్, ఉదయభాను, సిద్ధార్థ్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టులోని రాక్ఫిల్ డ్యాం నిర్మాణంలో వినియోగించిన మట్టి రాళ్లను పరిశీలించారు. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. క్యాంపు రాజకీయాలకు టీడీపీ తెరతీసింది. 35 మందికి పైగా కార్పొరేటర్స్ ను గోవాకి తరలించారు. క్యాంప్ ఏర్పాట్లను కోటమిరెడ్డి బ్రదర్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గురువారం జగన్ సమక్షంలో వైసీపీలో 5 టీడీపీ కార్పొరేటర్లు చేరగా వారిలో 2 కార్పొరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. తాము టీడీపీలోనే కొనసాగుతామని కార్పొరేటర్లు రవిచంద్ర, మస్తానమ్మ వీడియో విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ ను సీఎం రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ కు వివరించారు సీఎం రేవంత్. అంతకుముందు అఖిలేష్ కు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. నాంపల్లిలో కార్యక్రమానికి హాజరైన అఖిలేష్ వేర్వేరు పార్టీలో ఉన్న యాదవులంతా కలిసి ఉండాలన్నారు. తెలంగాణలో సదర సమ్మేళనం రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై అఖిలేష్ హర్షం వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతోందన్న అఖిలేష్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటానికి టీడీపీ మద్దతే కారణమన్నారు. జర్మనీ పార్లమెంటు బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయింది. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రంగాల్లో జర్మనీ పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు జర్మనీకి పంపడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏ పని ఏ అధికారి చేస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఫైర్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థుల్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే 2, 3 దఫా పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ విజయమని మంత్రి తుమ్మల అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు, నార్లపూర్, మొల్లచింత ప్రాంతాల మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడిన మంత్రి జూపల్లి గ్రామ అభివృద్ధి చేసే వారిని ప్రజలు గెలిపించారని సూచించారు. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు ఏలేటి మాధవరం కృష్ణారావుకు లీగల్ నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత వెంటనే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని గుంట నక్కలు తనపై ఎదురుదాడి చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదన్నారు. సీఎం కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది కానీ అత్యాశ ఉండద్దన్నారు. కవిత ఇప్పుడిప్పుడు కొన్ని వాస్తవాలను బయటపెడుతున్నారని, కవిత చేసే ఆరోపణలు నిజం ఉంటే విచారణ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు మహేష్ గౌడ్. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం రెండో విడత పోలింగ్ ఉండగా ఇప్పటికీ ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడతలో 193 మండలాల్లో 4332 పంచాయతీలు, 29903 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆయన పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్న ఆయన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా 90% ఫలితాలు వస్తాయని, అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 1345 సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు. కేబినెట్ హోదాలపై దాఖలైన పిలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర నేతలకు కేబినెట్ హోదా కల్పించడంపై అభ్యంతరం తెలుపుతూ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ పిల్ దాఖలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, చిన్నారెడ్డితో పాటు మరో 9 మందికి కేబినెట్ హోదా ఉంది. ఇది చట్టవిరుద్ధమని ఎర్రోళ్ల శ్రీనివాస్ పిల్ వేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగనున్న మెస్సీ సీఎం రేవంత్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ కు అనుగుణంగా ఉండేలా పిచ్ ను సిద్ధం చేస్తున్నారు. 25,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ కు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. టికెట్లను ఆన్లైన్ లోనే కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెప్పారు. ఉప్పల్ స్టేడియం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఉప్పల్లో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్లు ఉన్నవారు మాత్రమే రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసులు ఉండవన్న ఆయన ఇప్పటికే పాసులన్నీ ఆన్లైన్ లో అమ్మినట్లు తెలిపారు. మెస్సీని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియానికి తీసుకొస్తామని సిపి సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియం దగ్గర 3000 మంది పోలీసులతో భద్రత ఉంటుందన్నారు. హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ను జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ విచారించారు. రూల్ నంబర్ 419 నిబంధనలను ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అందులో 7 కొత్త హార్డ్ డిస్క్లు రీప్లేస్ చేయడంపై ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబడుతోంది సిట్. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని బీజేపీ నేత భానుప్రకాష్ ఆరోపించారు. తిరుమలలో అవినీతికి పాల్పడడం ద్వారా స్వామివారి ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు. పరికామణి చోరీకి సంబంధించి విజిలెన్స్ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి చిక్కుకున్నారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ మాధురి మద్య పార్టీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్ పై దాడి చేసిన రాజేంద్రనగర్ ఎస్పోటీ పోలీసులు 10 మద్యం బాటిల్ హుక్కా స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు భారీ ధర్నా చేపట్టారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచారని, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, లబ్ధిదారులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. వేములవాడలో రాజన్న ఆలయ వసతి గదిలో నాగుపాము కలకలం రేపింది. గదిలో తరచుగా నాగుపాము తిరుగుతున్నట్లు గుర్తించిన సిబ్బంది స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ జగదీష్ నాగుపామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపాడు మండలం పారుపల్లిలోని కాలభైరవ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భైరవ జయంతిని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు భవానీల దీక్ష విరమణ కొనసాగింది. రెండో రోజు కూడా భవానీలు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వీఐపీ సేవలు రద్దు చేసి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
బుక్ మై షోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు బుక్ మై షోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇచ్చినా ఆన్లైన్లో ఎందుకు టికెట్లు విక్రయిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని మండిపడింది. అయితే తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తెలిపింది. అఖండ 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అఖండ 2 టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై నెల 14 వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆమె వచ్చారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మాల్ ప్రాంతం అంతా సందడిగా మారింది. వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. 6.5 టన్నుల బరువుతో అతిపెద్ద వాణిజ్య శాటిలైట్లలో ఒకటైన బ్లూబర్డ్ 6 ఉపగ్రహ ప్రయోగానికి కౌంటౌన్ మొదలుపెట్టింది. ఈ నెల 15న అత్యంత శక్తివంతమైన LVM రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027లో 2 విడతల్లో జనగణన చేయాలని నిర్ణయించింది. డిజిటల్ టెక్నాలజీతో జనగణన జరగనుండగా దీనికోసం 11,718 కోట్లు కేటాయించింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితా రూపకల్పనకు ఆమోదం తెలిపింది. ఇక ఉపాధి హామీ పథకాన్ని పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చింది. తమ పార్టీకి చెందిన ఎంపీలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్లమెంట్లో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 99 మంది ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీల పనితీరును సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. పార్లమెంటు బయట స్మోకింగ్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగాయి. పార్లమెంటు వెలుపల టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ స్మోకింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగు చూశాయి. సౌగత్ రాయ్ ధూమపానం చేశారంటూ ఆరోపించిన బీజేపీ ఎంపీలు ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీపై స్పీకర్కు ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సిగరెట్ తాగిన వీడియో ఫేక్ అంటూ కొట్టివేశారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్. ఈ ఆరోపణలో నిజం లేదని చెప్పారు. సభలో ధూమపాదం నిషేధించారని, అయితే సభ బయట కాదని చెప్పారు. తనపై కాకుండా ముందు ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ సర్కార్ ఫోకస్ పెట్టారని సౌగత్ రాయ్ అన్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుండడంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 0 ఓవర్లో రాహుల్ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వాయు కాలుష్యంతో లక్షలాది మంది పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతుండటంతో వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొల్యూషన్ పై రాహుల్ గాంధీ సూచనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. వాయు కాలుష్యంపై ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. 2 రోజుల పాటు తగ్గిన కాలుష్యం మరోసారి పెరిగింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 380 పాయింట్లకు పైగా నమోదైంది. ఆనంద్ విహార్, ఇండియా గేట్, ఐటీఓ, ఘజియాపూర్ ప్రాంతాల్లో గాలి నాణ్యతలు మరింత క్షీణించాయి. ఇండిగో సంక్షేమం కారణంగా టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. సాధారణంగా పండుగ సీజన్లో విమాన ఛార్జీలు పెరుగుతాయన్నారు. మార్కెట్ డిమాండ్ హెచ్చుతగ్గులు కాలానుగుణంగా ఉంటాయన్నారు. ఫాగ్ ఆపరేషన్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. శీతాకాల ఫాగ్ విండోకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించింది. డీజీసీఏ, ఏఏఐ, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్లైన్స్, సిఐఎస్ఎఫ్ సహా అన్ని కీలక విభాగాలతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఇండిగో సంక్షేమంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇండిగో సంక్షేమానికి కారణమైన 4 ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లపై వేటు వేసింది. పర్యవేక్షణ లోపాల వల్ల ఇండిగోల సంక్షేమం తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. దీంతో విమానాల భద్రత కార్యాచరణ పర్యవేక్షించే 4 అధికారులను సస్పెండ్ చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యేలకు బిందివ్వడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్ విందు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందుకు బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు హాజరైనట్లు కూడా తెలుస్తోంది. ప్రధాని మోదీ మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఆదివారం ఆయన జోర్డాన్ వెళ్లనున్నారు. అనంతరం ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 దేశాలతో ఉన్న సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీ ఆయా దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపింది. భారత్, ఇటలీ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. భారత్లో పర్యటిస్తున్న ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియోతో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా భేటీ అయ్యారు. ముంబై వేదికగా వీరిద్దరి భేటీ జరిగింది. 2029 నాటికి 20 బిలియన్ యూరోల ద్వైపాక్షిక ఒప్పందాల లక్ష్యంగా ముందుకెళ్తామని ఇరు నేతలు స్పష్టం చేశారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడానికి విఫలమైందని ఆరోపిస్తూ జనవరి 30 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలోని రాలేగౌ సిద్దిలో ఈ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూరులోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్ పాటిల్ లాతూరు నుంచి 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దివంగత అస్సాం సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించారు సిట్, సిఐడి అధికారులు. పలు కోణాలు కేసును విచారించిన అధికారులు తుది నివేదికను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో పలువురిని దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గుమందు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్తో సహా ఆయన అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్, విష్ణు అగర్వాల్ ఇళ్లతో పాటు 25 ప్రాంతాల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లక్నో, వారణాసి, రాంచీ, జార్ఖండ్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది. గోవా అగ్ని ప్రమాద ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న గౌరవ్, సౌరవ్ లూత్రాలు కలిసి ఒకే అడ్రస్ తో ఏకంగా 42 కంపెనీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లూత్రా బ్రదర్స్ చీకటి కోణంలో ఉన్న వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. గుజరాత్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. ఔరంగా నదిపై వంతెన నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అటు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 105 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. మొరాదాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉదయం కురుస్తున్న పొగమంచు వల్ల ముందొచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు చెప్పారు. రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు బలహీనపడి 90.56కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరల పెరుగుదలతో రూపాయికి దిగుమతిదారుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. డాలర్ల కొనుగోలు అధికం కావడంతో రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. చైనా వృత్తి నిపుణులకు వీసా నిబంధనలు భారత్ సడలింపులు ఇచ్చింది. వారికి బిజినెస్ వీసాల జారీని వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో సాంకేతిక నిపుణుల కొరత తీరనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక పరిశీలన తగ్గించి వీసా ఆమోద సమయాన్ని 1 నెల కన్నా తక్కువకు తగ్గించినట్లు అధికారులు చెప్పారు. అండర్ 19లో టీమిండియా అదరగొట్టింది. యూఏపై భారీ స్కోరు కొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు సాధించింది. అండర్ 19 విభాగంలో టీమిండియాకి ఇది అత్యధిక స్కోర్. దీంతో 21 రికార్డు బ్రేక్ అయింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లోనే సెంచరీ బాధేశాడు. స్టార్ రెజ్లర్ విజయ్ ఫోగాట్ యూటర్న్ తీసుకున్నారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్ కలను నెరవేర్చుకునేందుకు మళ్లీ రెజ్లింగ్ రింగ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. 2028లో లాస్ ఏంజల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.